రెడీయా? కొంచెం జూమ్ చేసుకొని బ్రైట్నెస్ కొంచెం తగ్గించు, సన్ కిస్ చేసినట్టు ఉండాలి. బ్యాక్గ్రౌండ్ ఉంది చూసావా, బోర్డర్స్ అన్నీ చక్కగా రావాలన్నమాట. చూడు, ఈ స్టిల్లోకేగా మిర్చిలో ప్రభాస్, ఇది ఓకేనా? ఇంకోటి నెక్స్ట్ కళ్ళద్దాలు ఇట్లా పట్టుకొని తీస్తున్నట్టు స్టైల్గా. ఓకే, ఇది ఓకే, పర్వాలేదు కదా? ఇంకో బుల్లెట్ తీసుకురావడం మర్చిపోయామే, కొన్ని మాడ్యులేషన్తో కొట్టుండే వాళ్ళమే. బుల్లెట్ తీసుకొని అట్లా లేదా స్కూటీ మీద అనగానే పర్లేదు, బాగానే వచ్చింది. కానీ 2-3 స్టిల్స్ ఇస్తాను, ఆ స్టిల్స్ ఇచ్చేసేసి నువ్వు ఏంది వీడియో అని పిలిచి ఫోటోలు దిగుతున్నావు, అంటే పనులు మానుకొని వస్తే ఏంది కాంతి? మ్యాచెస్కి కొన్ని మంచి ఫొటోస్ పంపించాలి. అది కాదు, ఓల్డ్ ఫొటోస్ మారింది మరి, స్టైల్ మారింది, నా నడక మారింది, నా మాట మారింది, నా రూట్ మారింది. స్టైల్ మారిద్ది క్రాంతి. నువ్వు అక్కడ చేసుకుంటా ఉండు, నేను కూడా మార్చుకొని వెళ్ళిపోతా. అట్లా కాదు, కొన్ని నువ్వు వచ్చేలోపు వీడియోకి మధ్యలో 2-3 అయిపోయిందా, స్టార్ట్ చేద్దామా? వెళ్ళిపోమంటే వెళ్ళిపోమతా. అట్లా కాదులే క్రాంతి, వచ్చే టైం వేస్ట్ చేయడం ఎందుకులే, 2 ఫోటోలు తీసుకుంటే సంబంధాలు పనికి వచ్చిద్దని. ఓకే గాయ్స్, చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకి ఇలా రావటం జరిగింది. అవును, కొంచెం నా దాంట్లో నా ఛానల్లో ఫ్యూరియస్ ఫిబ్రవరి వెళ్తుంది, రోజు వీడియోలు పెట్టడం వల్ల కొంచెం బిజీగా ఉన్నాం. అండ్ మీరు ఎప్పటి నుంచో టిక్టాక్ హ్యాక్స్ కోసం వెయిట్ చేస్తున్నారని తెలుసు. ఆఫ్ కోర్స్ మేము కూడా దానికోసం వెయిట్ చేస్తున్నాం. అందుకే ఏదో కొన్ని కుండి టిక్టాక్ హ్యాక్లు అయితే తెచ్చాడు. క్రాంతి నువ్వు అట్లా అనొద్దు క్రాంతి, ఎప్పుడు తెచ్చేదే కదా. నేను కుండీ తీసుకురాను గాయస్, అవి చాలా నెంబర్ 1 ఉంటాయి, పద్ధతిగా ఉంటాయి. అది టిక్టాక్ ఈజ్ నథింగ్ బట్ సైన్స్ అనేది ఫస్ట్ అది తెలుసుకో క్రాంతి. టిక్టాక్ ఈజ్ నథింగ్ బట్ సైన్స్. ఇంత వీడియో అంతా పెట్టుకుంటావు, 6 కోడి గుడ్లు ఇచ్చి కొట్టాక నేను తీను ఇట్లే పెట్టుకుంటా, ఎందుకంటే స్టైల్గా ఉంది. అంటే రీసెంట్గా కొన్నానే చార్మినార్ దగ్గర, ఓన్లీ 100 రూపీస్. సో మన పేరు చెప్తే డిస్కౌంట్ కూడా ఇస్తారు, అక్కడ 8 రూపీస్కి ఇచ్చేస్తారు. అసలు యూట్యూబ్ని యూట్యూబ్ అని ఎందుకంటారు తెలుసా? ఎందుకంటారు? యూట్యూబ్ కాబట్టి. అబ్బో, వాడు అక్కడ ఉన్నాడని ఎందుకంటారు తెలుసా? ఎందుకంటారు చెప్పు. వాడు అక్కడ ఉన్నాడు కాబట్టి. ఆడున్నాడు కాబట్టి. మీ ఆవిడ్ని మీ ఆవిడ అని ఎందుకంటారు తెలుసా? అనరు. ఎందుకంటారు? అవ్వలేదు కాంతి, దానికోసం స్టిల్ పెట్టి మరి ఫోటోలు దిగుతున్నాను నేను. సరే సరే, ఇది పెళ్ళి చూస్తున్నాం, సంబంధాలు చూస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే జింబాడి కొంచెం జింబాడి ఇంట్రెస్ట్ ఉంటే అండి మ్యాట్రిమోనీలో కూడా పెడదాం అనుకున్నాం. కానీ కొంచెం జింబాడి కలర్ వచ్చేసి కొంచెం నార్మల్ కలర్, హైట్ కూడా కొంచెం నార్మల్గా ఉంటుంది. అండ్ సంపాదన కూడా పర్లేదు, బాగానే ఉంది. ఒకళ్ళిద్దరిని చూసుకోగలడు, అంటే ఒకరిద్దరిని అంటే భార్య పిల్లలని వేరే అనుకోవద్దు. అది ఇంకేమన్నా మీకు రిక్వైర్మెంట్స్ కామెంట్స్లో పెట్టండి, మనం వర్కౌట్ చేద్దాం. ఓకే, హ్యాపీయా? లేదు కానీ వదిలేసి ఎందుకు లేదు. అండ్ కొత్తగా అంటే చెప్పాలి కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్గా చూస్తారు కాబట్టి వాడికి సొంత ఇల్లు కూడా అనేది కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఒక గూడు ఉంది, ఆ గూడులో పక్షి అయితే లేదు, ఇంకా ఆ పక్షి కోసం ఎదురు చూస్తాం. సరే, అనౌన్స్మెంట్ అయిపోయింది, హ్యాపీ కదా? వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ హ్యాక్, నెంబర్ 1 హ్యాక్ ఏంటిది? నెంబర్ 1 హ్యాక్ అది చెప్పావు కదా, సిగరెట్ పీలికలో ఫెవికాల్. ఓకే, చేద్దాం. ఫస్ట్ స్క్రీన్ మీద చూపిద్దాం. Super glue can produce smoke. సో గైస్, ఫస్ట్ హ్యాక్ ఆల్రెడీ చూసారు కదా, చూద్దాం. ఇట్లా పెట్టేసేసి ఎట్లా పట్టుకొని ఉండు ఒక చొక్కా, కాకపోతే నీ చేయి ఏలెత్తుకుంటే ఏలెత్తుకోదులే, జాగ్రత్తగా పెడతాను చూడండి, జాగ్రత్తగా వేస్తా. ఏలికి వేయద్దయ్యా, పొగ వస్తుంది చూసావా? పొగ వస్తుంది పొగ 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 వస్తుంది, పొగ వస్తుంది, పొగ వస్తుంది, అదిగో పొగ. పొగ ఇంకా వేయాలమ్మా, మొత్తం అమ్మ చేతికి అయిద్దామా? నువ్వు జాగ్రత్త, దాన్ని నీ చేతికి అయితేనే భయంతో నేను ఇది చేస్తాను. పొగ అయితే వస్తుంది గైస్, హర్షించాల్సిన దగ్గర విషయం. ఏంది రక్తం? అది చూసా, రక్తం రియాక్షన్. ఆడ కింద పెట్టి మామూలు కింద పెట్టేసి అట్లా పెట్టేసి చూసారా గైస్, పొగలు వస్తున్నాయి, పొగలు సెగలు వస్తున్నాయి, మామూలుగా కాదు. మొత్తానికి అయితే పొగ అయితే వచ్చింది. తర్వాత ఏదో ఆడు పెట్టి కొట్టాడు, గట్టి పెట్టి కొడతారు. అవును, ఒక సెకండ్ నువ్వు పట్టుకోపాక, నువ్వు అది ఇదే పోయింది. మరి ఏమైనా రాయి పెట్టి కొట్టు, రాయి తీసుకో, లేనిపోయింది మళ్ళీ అతుక్కుంటే మళ్ళీ అతకవేంద్ర అయింది. ఓకే, చూద్దాం. రాయి పెట్టి గెస్ చూసారా, రాడ్ లాగా అయిపోయింది అంతే, మరి మొత్తం పొల్ల అయింది. ఓకే, మొత్తానికి ఫస్ట్ హ్యాక్ అయితే బాగుంది. కానీ దీని దేనికి ఉపయోగపడిద్ది ఇలాంటి హ్యాక్ తీసుకొచ్చావు? క్రాంతి, టిక్టాక్ ఈజ్ నథింగ్ బట్ సైన్స్. క్రాంతి, ప్రతి దాంట్లో సైన్స్ వెతుక్కోవటం ఒక మానవుడు ఒక
సహజ నైజం అనమాట అది. విషయం ఏంటంటే ఇప్పుడు నీకు పొటాషియం నైట్రేట్ ఉంటుంది, పొటాషియం నైట్రేట్ వేసినప్పుడు పొగ వచ్చేది నీకు, సేమ్ అట్లాంటి రియాక్షన్ అనమాట ఇది. సో మీరు ఏదేది యూజ్ చేస్తే రియాక్షన్స్ ఎలా జరుగుతాయి, ఇప్పుడు దీనివల్ల పొగ వచ్చిందని చెప్పి మీరు చాలామంది తెలియదు, కానీ ఇప్పుడు తెలియచేసాను నేను. అది నువ్వు ఎట్లా పడితే అట్లా మాట్లాడద్దు. ఏంది క్రాంతి, అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థం ఉండాలి కదా. సైన్స్ క్రాంతి అది. ఇప్పుడు నీకు సిగరెట్ పేక్ ఉంది, దాంట్లో బ్లడ్, ఇదిగో మీరు తాగేటప్పుడు మీరు సిగరెట్ మామూలు తాగుతున్నట్టు కానీ వెళ్దాం బ్లడ్ క్రాంతి అది. ఆడ బ్లడ్ రెండో హ్యాక్ ఏంది చెప్పు. Unlock any lock with syringe and water. సో గైస్ నెక్స్ట్ హ్యాక్ చూసారు కదా మీరు. దానికి సంబంధించి తాళబుర్ర ఉన్నాయి, ఆ తాళాలు ఉన్నాయి, ఆ వాటర్ ఉన్నాయి, సిరంజ్ ఉన్నాయి. స్టార్ట్ చేద్దాం ఉన్నాయి. ఉన్నాయి చూడలేదు నువ్వు? చూసాము, దాని మీద వీడియో కూడా చేసాము, కాకపోతే జనాలే చాలా మంది చూడలేదు. సో గైస్ అది అంటే ఆడిది ప్రమోట్ చేసుకోవడం కోసం ఇది చెప్పాడు. సో ఇప్పుడేం దీనిలో పెడితే అది బయటికి రావాలంట. బయటికి రావాలంట సప్మని వచ్చేసిద్దిరా దానికి ఉన్న. ఆహా, ఈ తాళం పట్టుకో ఫస్ట్. ఇప్పుడు దానికి ఉన్న ప్రాపర్టీస్ చెప్తాడు నేను. సార్ నువ్వు తీసిన తర్వాత, నువ్వు ఓపెన్ అయిన తర్వాత చెప్తా ప్రాపర్టీస్, నీకు తెలిసి ఐడియా వచ్చింది. నొక్కాలంటావు, నొక్కేసేస్తే వచ్చేసిద్ది. నొక్కు, అదిగో చూడు వాటర్ అట్ట వెళ్ళిందా. వాటర్ వస్తుంది, అది బయటికి రాలేదుగా. బయటికి రావాలి క్రాంతి, సరిగ్గా నొక్కలేదు. నువ్వు కావాలంటే కొంచెం పోసుకో. యాక్చువల్గా ఏంటంటే వాటర్ అనే దానికి ఏముంటుంది, పుషింగ్ ప్రాపర్టీ ఉంటుంది. నువ్వు ఎంత ఫాస్ట్ కొడితే అంత ఫాస్ట్గా వచ్చేసి తీసి చూడు. అదిగో ఓపెన్ అయింది చూడండి గైస్. యాడొచ్చింది గబ్బ అవుతుంది. నేను ఓపెన్ చేస్తాను సరిగ్గా అంటలేదు కానీ ఫస్ట్ తీయి. ఇది పట్టుకో, నీట్గా పట్టుకో క్రాంతి, నీట్గా పట్టుకో. 2 సార్లు అయితే ట్రై చేశాను. రెండోసారి ఒకసారి రాలేదు. నేను చేస్తా కదా క్రాంతి, నీకెందుకు, నేను చేస్తా కదా, ఉండు. ఇట్లా పెట్టాలి కనపడనివ్వకుండా. అది చూసావా చూసింది వాటర్ ఉన్నాయి కదా, పిల్లని కొడతా మొహం మీద. ఏమైంది యాక్చువల్గా ఇది డూప్. ఏమైంది, చేతుల తాళం పట్టుకొని డూప్ చేసాడు. ఇది హ్యాక్, వేస్ట్ హ్యాక్, ఫ్లాప్. ఇలాంటి ఫ్లాప్ ఇది వచ్చి టైం వేస్ట్ చేయొద్దు. యాక్చువల్గా ఏంటంటే పుషింగ్ ప్రాపర్టీ ఉంటుంది, అది చిన్నదయ్యేసరికి కొంచెం. చిరంజీవికి నీడిల్ లేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే పొడిచి పడేసేవాడిని. నెక్స్ట్ దానికి Put one side of the gauze into the dirty water. Put it in an empty cup. The gauze will filter out drinkable water. This is called capillarity. సో గైస్ నెక్స్ట్ హ్యాక్ చూసారు కదా, అది నాకు ఎందుకో ఇది కూడా పనిచేయదు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక మురికి వాటర్ అంట, దాంట్లో ఈ గాజు క్లాత్ ఉండి పెట్టి అటు పెడితే అంటే వాటర్ దీనిలోకి వచ్చి అది ప్యూరిఫై దీనిలో పడిద్ది అంట. అది కొంచెం డూప్ ఓవర్ ఉంది మరి. అంతే, అది కనుక వాస్తవం కాకపోతే టిక్ టాక్ ఈజ్ నథింగ్ బట్ సైన్స్ అనే పదం నేను వాడను అసలుకి. ఇక ఈ వీడియోలు నేను చేయమని చెప్పి నీ దగ్గర రాను. సరే చూద్దాంగా, చేద్దాం పద. ఇంకా మంచినీళ్ళు ఉన్నాయి కాంతి, మురికి వాటర్ కావాలి ఫస్ట్ మనకి. మన ఇండియాలో మంచి నీరు దొరకటం కష్టం, కానీ మురికి నీరు దొరకటం ఎందురా, చాలా ఈజీరా, చాలా అంటే చూద్దాం పద. సో గైస్ ప్రజెంట్ అయితే మురికి గ్లాస్ ఒకటి ఉంది, దీంట్లో ఇది పెట్టి దానిలో పెడితే అది వచ్చేసింది మొత్తం క్లియర్ అండ్ క్లియర్గా వచ్చేసింది. ఎంత కావాలి, ఎంత లెంత్ కరెక్ట్గా మనకు అది ఇది 2 వైపులా సరిపోద్ది. 2 పేటలు వేద్దాం, సరిపోద్ది. కానీ నీ ఇష్టం క్రాంతి. అది ఇప్పుడు రాకపోతే నువ్వు టిక్ టాక్ ఈజ్ నథింగ్ బట్ అనే డైలాగ్ అని అస్సలు మాట్లాడను గైస్, అస్సలు మాట్లాడను దాని గురించి. అసలు నేను కూడా ఎత్తను, ఎందుకంటే అవ్వకపోతే. క్రాంతి, నీకు క్లాత్ అనే దానికి ఒక ప్యూరిఫైయింగ్ ప్రాపర్టీ ఉంటుంది. అందులోనూ బేసిక్గా ఏంటంటే ఇదేంటిది, కాటన్ క్లాత్. కాటన్ క్లాత్కి ఎంత ప్యూరిఫై మెథడ్స్ ఉంటాయి తెలుసా నీకు? పూర్వకాలంలో రాజులు ఏం చేసేవాళ్ళు తెలుసా, బాగపోతే మురికి కాలంలో ఉన్న నీళ్ళని ఇట్లాంటి క్లాతులతో ఇది చేసుకొని తాగేవాళ్ళు. ఇదిగో చాలా ఇట్లా పట్టా చాలు, రొటేట్ చేసి కరెక్ట్గా దాన్ని తడపాలా మరి, తడిపితేనే కదా మరి నీళ్ళు దాని నుంచి దీనికి రావాలి కదా. దీనిలో పెట్టి వరకట్ట. దేనిలో పెట్టాలి? దీంట్లో పెట్టేది మొత్తం దానిలో పెట్టు, అంతే. ఫైన్, అంతే చాలు. అమ్మటినే చూడు ఏమొచ్చిద్ది, ఏంది వచ్చింది చూడు, ఎమ్మటినే ఇది చూడు, అదిగో చిన్నగా వస్తుంది చూడు, ఇదిగో వాటర్ ఇదిగో చిన్నగా వస్తుంది చూడు, చుక్కలు చూసి ఎట్ట పడుతున్నాయో. ఏదైనా టేక్స్ టైం, అది చూడు ఎంత ప్యూర్గా ఉంది చూడండి గైస్ మీరు గమనించండి. ఎంత ప్యూర్గా ఉంది చూడండి. ప్యూరిఫైయర్లో కూడా మనకి ఎంత ప్యూర్ వాటర్ రావు.
సో గైస్ మొత్తానికి అయితే ఆ టిక్ టాక్ ఈజ్ నథింగ్ బట్ సైన్స్ అనే డైలాగ్ వీడు వదిలేలాగా లేడు జీవితంలో. మొత్తానికి అయితే పని చేసింది. అంటే కొంచెంసేపు పెట్టాము, ఇంకా కొంచెంసేపు పెడితే మొత్తం కూడా ఫుల్ అయిపోయింది. చూడొచ్చు, డిఫరెన్స్ చూడొచ్చు. దీంట్లో చూడండి ఎంత చండాలంగా ఉందో. దీంట్లో నీట్గా ఉంది, అంటే కొబ్బరి నీళ్ళు ఉంటాయి కదా అట్లా ఉంది. తాగు, మంచిదే తాగు. అయితే ఏం రాలేదు, తాగొచ్చు కూడా. తాగాను, బాగుంది టేస్ట్. నువ్వు తాగు కొంచెం. నాకొద్దు, నువ్వే కదా ఎక్స్పెరిమెంట్ చేసింది. ఎక్స్పెరిమెంట్ చేస్తా. మొత్తానికి అయితే ఎక్స్పెరిమెంట్ పాస్ అయిపోయింది. షేకండి. అట్లా ఉంటుంది మన గైస్. మన టిక్ టాక్ నత్తిబట్టే సైన్స్ యాక్ట్స్ అన్నీ అలానే ఉంటాయి గైస్. మనకి ఏదో 1-2 మానవ తప్పిదం వల్ల జరుగుతూ ఉంటాయి అంతే. ఫేవర్గా ఉంది కాబట్టి ఎన్నైనా మాట్లాడతాడు. మానవ తప్పిదం వల్ల 1-2 జరుగుతూ ఉంటాయి కానీ పేపర్ ఇల్యూజన్ అనమాట. అది మామూలుగా హైలైట్ ఉంటుంది. మీ ఫ్రెండ్స్ ని మీరు మభ్య పెట్టవచ్చు అనమాట ఆ ఇల్యూజన్ తో. ఒకసారి చూడండి, ప్లే చేస్తా. అది It's just one paper. చెప్పు. ఇదిగో అయిపోయిలే, చూడండి గైస్ ఇల్యూజన్. ఇటువైపు ఇది ఓపెన్ చేస్తే ఎట్టా వాళ్ళకి ఎట్లాగా చేసి చూపించమంటావా? అరే సీరియస్ అవ్వబాక, చేసి చూపిస్తా క్రాంతి. చేసి చూపి, ఊరకట్ట తీసుకెళ్తే అయ్యద్దు, కోప్పడబాక. అంత పర్ఫెక్ట్గా ఉండాలి మంది. ఇది పట్టుకో, 2 ఎట్ట చేయమంట పనులు. ఫస్ట్ గైస్ మనం దీన్ని పేపర్ అనేదాన్ని హాఫ్గా చేసుకోవాలి. యాక్చువల్గా మీకు స్క్వేర్ సైజ్, రెక్టాంగిల్ కాకుండా స్క్వేర్ సైజ్ పేపర్ ఉంటే మాత్రం మీరు యూ బెటర్ గో ఫర్ ఇట్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ పేపర్ని మనం మిడిల్లో కట్ చేసుకోవాలి. మిడిల్లో కరెక్ట్గానే ఉంది అంతే మిడిల్. ఓకే, ఇలా మిడిల్లో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్లు ఉంటాయి చూసారా, కొంచెం చెయ్యి ఇటు సైడ్లు ఉంటాయి చూసారా, ఇటు సైడ్లు ఇలా కట్ చేసుకోవాలన్నమాట. మిడిల్లో కాకుండా పార్ట్ హాఫ్ పార్ట్ లాగా అటు ఇటు. సో మనకి ఇక్కడ ఏంటి ఇప్పుడు మనకి పెద్ద వచ్చింది. అది మనకి ఇప్పుడు పెద్ద వచ్చేసేసింది. పెద్ద వచ్చిన తర్వాత నువ్వేం చేయాలి, పేపర్ని ట్విస్ట్ చేయాలి. ఇలా పేపర్ని ట్విస్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఇలా ఉంది కదా మీకు పేపరు, ఆ పేపర్ని ఇట్లా ట్విస్ట్ చేస్తాం మనం. ట్విస్ట్ చేసినప్పుడు ఇది ఇలా వచ్చేసిద్ది. చూసారు ఇప్పుడు ఇలా చూసుకుంటే ఇటువైపు ఇది, ఇటువైపు ఇలా అంటే ఇది క్లోజ్ అయిపోయి ఇది ఓపెన్ అయ్యిద్ది. ఇటువైపు ఇలా అంటే ఇది క్లోజ్ అయిపోయి ఇది ఓపెన్ అయిపోయింది. సో ఇలాగా మనం నీట్గా మనం ఒక ఇల్యూజన్ని క్రియేట్ చేసి మన ఫ్రెండ్స్తో ఆడుకోవచ్చు అనమాట. దిస్ ఈజ్ మ్యాజిక్ అని చెప్పి అనొచ్చు. ఒకవేళ మీరు నార్మల్ పేపర్ తీసుకోవాల్సి ఉంటే ఒకటి చేస్తే నార్మల్ పేపర్ వచ్చేసింది. సో దిస్ ఈజ్ కాల్డ్ మ్యాజిక్ అనమాట గైస్. టిక్ టాక్ ఈజ్ నథింగ్ బట్ సైన్స్. దీన్ని కూడా మనం సైన్స్ పరంగా చూసుకోవచ్చు. మామూలుగా మ్యాజిక్ అని చెప్పి చాలా మంది అనుకుంటారు, బట్ మ్యాజిక్ ఈజ్ నథింగ్ బట్ సైన్స్ గైస్. టిక్ టాక్ ఈజ్ నథింగ్ బట్ సైన్స్. అలాగో మ్యాజిక్ కూడా సైన్సే. ఒక సైన్స్ని బేస్ చేసుకొని వాళ్ళు మ్యాజిక్ కానీ లేదంటే టిక్ టాక్ కానీ ఏదైనా కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ సైన్స్ గైస్. ఈ లోకం అనేది సైన్స్, ఎర్త్ అనేది సైన్స్, అండ్ ఒక ఫామ్ అయిన ప్రతి ఒక్కటి ఫోటోసింథసిస్ అన్నా కానీ అది సైన్స్. పేపర్ నుంచి ఫోటోసింథసిస్ వెళ్ళి ఏది పెట్టేవని లేదు కదా, సైన్స్ చెప్తాను కదా, టెక్నాలజీ కాబట్టి. టెక్నాలజీ పేపర్ ఏంది, ఫోటోసింథసిస్ ఏంది, ఫోటోసింథసిస్ ఎందుకు వచ్చింది? సైన్స్ కదా, అది కూడా సైన్స్. ఎవ్రీథింగ్ ఈజ్ సైన్స్. ప్రతిదీ సైన్స్కి ఇంటర్లింక్ అయి ఉంటుంది. సో దయచేసి మీరు స్కూల్లో సైన్స్ సబ్జెక్ట్ని చాలా జాగ్రత్తగా చదువుకోండి. లేకపోతే ఇట్లా అవుతారు. ఓకే, మొత్తానికి అయితే బాగా ఒకటి మాత్రం ఫ్లాప్ అయింది, మిగతా అన్ని బాగానే. ఫ్లాప్ కాదు, యాక్చువల్గా ఏంటంటే ఇట్స్ కండెన్స్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ సొసైటీ. సో గైస్ అది విషయం. మీరు బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాం. చాలా రోజుల తర్వాత టిక్ టాక్ హ్యాక్స్ పెట్టాం కాబట్టి కొంచెం షేర్ చేసి అండపిండ బ్రహ్మాండ అంటారు చూసి అట్లాంటిది. ఈ మధ్య కొంచెం వీడియోస్ లేట్ అయినాయి. ఓకే, మన యాక్చువల్గా నా స్టూడియో రెడీ అయిపోతుంది. అది రెడీ అయిన తర్వాత ఇంక దుమ్ముగా ఉంటుంది అనమాట. అంటే నాది కూడా హౌస్ రెడీ అయిపోతుంది. అప్పుడు కూడా మన స్టూడియో దుమ్ముగా వీడియోస్ వస్తా ఉంటాయి. అది దుమ్ముగా వీడియోస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి గైస్. ఎందుకంటే ఆఫ్ కోర్స్ మనం వీడియో పెట్టట్లేదు, వీడియో పెట్టకుండా కూడా అడగటం అనేది సిగ్గులాటం అయింది. వీడియో పెట్టినప్పుడు అడిగితే సబ్స్క్రైబ్ చేయమని, అప్పుడు మాత్రం ఖచ్చితంగా చేయండి. మంచి 28 డేస్ ఛాలెంజ్ అయిపోయిన తర్వాత ఫ్రీక్వెంట్ గా దుమ్ము లేపింది. ఈ లోపు ఐపీఎల్ వచ్చింది. ఐపీఎల్ టైంలో నేను క్రికెట్ ఛానల్ బిజీగా ఉంటాను. అప్పుడు ఏం కాకుండా జాగ్రత్తగా ప్రయత్నిద్దాం. నువ్వు 28 రోజులు నువ్వు ఎట్టాగా చండాలని చేసావో అట్లా కాకుండా నేను షెడ్యూల్ మెయింటైన్ చేసి ఖచ్చితంగా వీడియో వచ్చేటట్టు నేను ప్రయత్నిస్తాను గైస్. అది మీకు ఎవరికైనా మన ఛానల్లో కనపడాలని ఇంట్రెస్ట్ ఉంటే, నాతో పాటు కనపడాలని ఇంట్రెస్ట్ ఉంటే, ఈ ప్లేస్లో నిలబడాలని ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ చేయండి. మనం వర్కౌట్ చేద్దాం. వీటితో మనకు అవసరం లేదు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్. సరే గైస్, ఓకే గైస్, ఉంటాయి గైస్, బాయ్ బాయ్. స్టైల్ మారింది నా